ఈ వీడియోలో చూసిన యువకుడి పేరు బిశాల్ పోకన్. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ 22 ఏళ్ల యువకుడు ఈ వయసులోనే 2200 కోట్ల స్కామ్ చేశాడు. అస్సాం రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాని సైతం ఫోకస్ చేసేలా చేసింది. ఈరోజు ఇద్దరు స్కామర్ల గురించి తెలుసుకోబోతున్నాం. వీరు చేసింది గనక మీరు వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు. అంతేకాదు ఇక ముందు మీరు లీగల్ అగ్రిమెంట్ని నోట్లని కూడా నమ్మాలంటే 1000 సార్లు ఆలోచిస్తారు. అగ్రిమెంట్ అంటే ఒప్పంద పత్రం. ఎదుటి వారి మీద నమ్మకం కంటే అగ్రిమెంట్ చేస్తే హాయిగా కాలు మీద కాలు వేసుకుని మోసపోమనే భరోసాతో ఉంటాం. కానీ ఇక్కడ అదే అగ్రిమెంట్తో దాదాపు 200 మంది దగ్గర నుంచి 2200 కోట్ల రూపాయల స్కామ్ చేశారు ఇద్దరు ప్రబుద్ధులు. ఇక్కడ మోసపోయింది చదువులేని వారు లేక నిరుద్యోగులే కాదు, అందరూ బడాబాబులు, ఉన్నత విద్యావంతులే. అసలు ఈ స్కామ్ ఏంటి, ఎలా జరిగింది, కేవలం 22 ఏళ్ల కుర్రోళ్ళ బొట్టలో వీళ్ళు ఎలా పడ్డారు, ఇది ఎలా బయటపడింది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్కామ్స్ ఇండియాలో రోజు రోజుకి స్కామ్స్ పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త రకం స్కామ్తో అనేక మంది మోసపోతున్నారు. ఇక్కడ మోసపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అత్యాశ, డబ్బుపై ఉన్నటువంటి అత్యాశ. ఏ కష్టం లేకుండా ఒళ్ళోకి లక్షలు వచ్చి చేరిపోవాలి అనేటువంటి అత్యాశ. ఈ రకమైనటువంటి స్కామ్స్ ఎక్కువగా ట్రేడింగ్ లో జరుగుతూ ఉంటాయి. విశాల్ అనే 22 ఏళ్ల కుర్రోడు ఈ అత్యాశని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. కానీ అది అంత ఈజీ కాదు అనే విషయం అతనికి కూడా తెలుసు. అందుకే సోషల్ మీడియాలో తనకి ఉన్నటువంటి ఫాలోవర్స్ ని, అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ ని ఈ స్కామ్ లో ఉపయోగించుకోవాలనుకున్నాడు. విశాల్ పోల్కాన్, స్వప్ననీల్ దాస్ వీరిద్దరికి కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ని కలిగి ఉన్నారు. విశాల్ కు ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా 22,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్వప్ననీల్ దాస్ కు 52,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్వప్ననీల్ దాస్ కు మాత్రమే యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో అక్కడ 54,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ కాంటాక్ట్స్ నే వీరు స్కామ్ లో ఉపయోగించుకోవాలనుకున్నారు. ముందుగా విశాల్ గురించి మాట్లాడుకుందాం. మొదటి నుంచి కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఖరీదైనటువంటి బట్టలు వేసుకుని, ఖరీదైనటువంటి కార్ల పక్కన ఫోటోలకి ఫోజులు ఇస్తూ, ఏ సెలబ్రిటీ ఫంక్షన్ కి అతన్ని పిలవకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. తన ఫాలోవర్స్ కి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా బిల్డప్ ఇస్తూ వచ్చాడు. తన ఫాలోవర్స్ చేసే ప్రతి కామెంటరీకి కూడా ఆకట్టుకునే విధంగా రిప్లైలు ఇస్తూ వచ్చాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఇక్కడ కొన్ని డమ్మీ కంపెనీలని, అంటే పారాలిటికల్, వీడియో ప్రొడక్షన్, వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోస్, అసెంబ్లీ ఫిలిం బిజినెస్, అపార్ట్మెంట్ల భూములు కొనుగోలు చేయడం, ఇలాంటివి కొన్ని ఫేక్ కంపెనీలని సృష్టించారు. అవి కేవలం పేపర్ మీద తప్పితే నిజానికి అవి లేవు. తర్వాత సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోవర్స్ తో ప్రైవేట్ చాట్ చేయడం, వాళ్ళతో ప్రకటనలు చేయడం స్టార్ట్ చేశాడు. అది ఏంటంటే తన కంపెనీలో కొత్త వారికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తున్నానని, ఇప్పటికే తన కంపెనీలో విపరీతమైనటువంటి లాభాల్లో నడుస్తున్నాయని, కానీ కొత్త వారికి అవకాశం కల్పించి వారికి ఒక మార్గాన్ని చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతూ వచ్చాడు. అంతేకాకుండా తన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, ఎవరైతే పెట్టుబడి పెడతాడో ఏకంగా 30% వాటాను పెట్టుబడి పెట్టేవారికి షేర్లుగా ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించాడు. 30% అంటే అది మామూలు విషయం కాదు, అది చాలా చాలా ఎక్కువ. అంతేకాకుండా తను స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నానని, తాను పెట్టుబడి పెట్టానని, తన దగ్గర గనక ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరాల రాబడిని కేవలం 7 రోజుల్లోనే మీకు వచ్చేలాగా చేస్తానని, దీనికి లీగల్ అగ్రిమెంట్ని కూడా హామీగా ఇస్తానని నమ్మించాడు. సరిగ్గా ఈ ప్రకటన అత్యాశ పరుల కంటబడింది. ఈ ఆఫర్ని ఒక్కొక్కరుగా నమ్ముతూ వచ్చారు, ఒక్కొక్కరుగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒక 22 ఏళ్ల కుర్రోడు చెప్పింది ఎలా వీళ్ళు నమ్మారు అని. నమ్మటానికి ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి అగ్రిమెంట్. స్వయంగా విశాల్ తన పేరుతో కూడినటువంటి అగ్రిమెంట్ ఉంది, కంపెనీ పేరుంది, సంతకం చేసేవారి పేరుంది, దానిపై రాసేవారి, ఎదుటివారి సంతకం, అగ్రిమెంట్ చేయించుకునే వారి సంతకం, అందులో పార్టీ పేరు, సాక్షుల పేరు, వారి యొక్క సంతకాలు, అమౌంట్ రాసి ఉంది.
ఎంత పెట్టుబడి పెడితే మీకు రిటర్న్ ఎంత వస్తుంది అని కూడా రాస్తుంది. 7 రోజుల్లో మీరు కనీసం 24 నుంచి 30% షేర్లు పొందుతారని షూరిటీతో చెప్పబడింది. స్టాంపులు ఉన్నాయి. దీన్ని చూస్తే ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఇంత పగడ్బందీగా ఉండవు అనే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇంత అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరి సలహాలు అంటే అడ్వకేట్ ని సంప్రదించలేదా అని అనుకుంటే ఇక్కడ చిన్న మెలుకు పెట్టాడు విశాల్. అయినా సరే ఎవరికే డౌట్ రాలేదు. ఆ మెలిక ఏంటంటే అగ్రిమెంట్ లో సంతకం చేసే ముందు 2 పార్టీలు ఎటువంటి న్యాయ సహాయకుడిని నియమించుకోకూడదు అనే షరతు ఉంది. దీనికి రీజన్ కూడా చెప్పాడు. చట్టబద్ధమైన ఖర్చులో అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుందని, అంటే అడ్వకేట్కి ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ వగైరా ఖర్చులని ఆదా చేస్తున్నానని, అంతేకాకుండా ఇంత పెద్ద అమౌంట్లో మీరు పెట్టుబడి పెడుతున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని, నా దగ్గరే లాయర్లు ఉన్నారని అంతా వాళ్లే చూసుకుంటారని నమ్మబలికాడు. స్టాక్ మార్కెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ ఏ రోజైతే పనిచేస్తుందో అదే పని దినాలు మనకే ఉంటాయని, పెట్టుబడిదారులు ఎప్పుడైనా అగ్రిమెంట్ ని రద్దు చేసుకోవచ్చని, ఒకవేళ వారి యొక్క అగ్రిమెంట్ ని ఉపసంహరించుకోవాలి అనుకుంటే అగ్రిమెంట్ ని రద్దు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు 3 నుంచి 14 రోజుల్లోపు వారి యొక్క డబ్బుని తిరిగి పొందుతారు అని రాసింది. ఇక ఇది చూసిన తర్వాత ఏ ఇన్వెస్టర్ అయినా సరే మరింత నమ్మకం కలిగిద్ది పెట్టుబడి పెట్టకుండా ఉండడం. మనం తెలివైన పెట్టుబడిదారుడి కోణం నుండి ఆలోచిస్తే అసలు ఈ అగ్రిమెంట్ ని ఎందుకు దాచిపెట్టాలి, థర్డ్ పార్టీకి ఎందుకు చెప్పలేము అనేటువంటి అనుమానం రావాలి. కానీ ఇక్కడ ఎవ్వరికి అనుమానం రాకపోగా విశాల్ విసినటువంటి మరొక ఆఫర్కి పడిపోయాడు. అదేంటంటే 7 రోజుల్లోనే 24% వస్తే 100% రావాలంటే మీరు 8 నెలల పాటు మీ షేర్లను కూడా పెట్టుబడిగా పెడితే 100% షేర్లని మీకు ఇస్తానని చెప్పాడు. ఇంకేముంది, వెనక ముందు చూడకుండా పెట్టుబడులు పెట్టేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ స్కామ్ ఏం జరిగింది అని అనుకుంటున్నారా? ఇక్కడే కొసమెరుపు ఉంది. ముందు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి రావాల్సినటువంటి 30% షేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసాడు. కానీ ఇక్కడ విషయాలు ఎక్కడ వ్యాపారం చేయలేదు, దాన్ని ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదు. ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళ డబ్బునే తిరిగి వాళ్ళకి షేర్ల కింద 30% ఇచ్చాడు. అంటే ఇన్వెస్టర్ ₹1,00,000 ఇస్తే ఆ 1,00,000 నుంచే తీసి 30,000 రూపాయలు మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్కి ఇచ్చాడనమాట. ఇలా 2-3కి ఇచ్చేసరికి సంతోషంతో పొంగిపోయి మరో 10 మందికి ఈ విశాల్ యొక్క పెట్టుబడుల గురించి ప్రమోట్ చేయడం ప్రారంభించారు. అంటే వీళ్ళు మునిగింది కాకుండా మరో 10 మందిని ఈ స్కామ్ లో మునిగేలాగా చేశారు. కొత్త వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు పెట్టే పెట్టుబడిని వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచే తిరిగి ఎవరైతే ఇంతకు ముందు అంటే పాత ఇన్వెస్టర్లకి షేర్ ఇవ్వాలి కదా, ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇస్తూ ఇలా మనీని రొటేట్ చేస్తూ ఉండేవాడు. దీంతో విశాల్కి విచ్చలవిడిగా డబ్బులు వచ్చి పడ్డాయి. చాలా లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ వచ్చాడు. ఎంత లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ వచ్చాడంటే తన సోదరి పెళ్లి, ప్రముఖ అస్సాం కొరియోగ్రాఫరు నటి అయిన సుమి బోరా పెళ్లికి 50 కోట్ల రూపాయలని ఖర్చు చేశాడు. అంతలాగా ఎదిగిపోయాడు. ఇలా కొంతకాలం ఎవరికే డౌట్ రాకుండా స్కాములు చేస్తూ వచ్చాడు. ఇతనికి స్వప్ననీల్ దాస్ అనే మరో యువకుడు సాయం చేస్తూ వచ్చాడు. ఇతను పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులకి షేర్లు ట్రేడింగ్ అవుతున్నట్టుగా ఒక ఫేక్ సాఫ్ట్వేర్ ని సృష్టించి అందులో వారిని బురుడీ కొట్టిస్తూ ఉండేవాడు. దీంతో పెట్టుబడిదారులకి ఎవరికి కూడా అనుమానం వచ్చేది కాదు. కానీ పాపం ఎప్పటికైనా పండాల్సిందే కదా. కొత్త ఇన్వెస్టర్లు వచ్చినప్పుడే పాత వారికి వారి యొక్క అమౌంట్ ని ఇవ్వగలడు. ఎప్పుడైతే కొత్త వారు రావటం ఆగిపోయారో మనీ రొటేషన్ కూడా ఆగిపోయింది. ఇంతకు ముందు ఉన్నవారు అంటే పాత కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి షేర్లు ఇవ్వాలని ఒత్తిడి చేయటం ప్రారంభించాడు. కానీ వారిని అలా అలా సద్దు మణిగించుకుంటూ వచ్చాడు. కానీ ఒకరోజు పెట్టుబడిదారులు బాగా ఒత్తిడి చేయడంతో తన దుకాణాన్ని మూసేసి విదేశాలకి పారిపోవాలని అనుకున్నాడు. కానీ ఈసారి ఛాన్స్ మాత్రం పెట్టుబడిదారులే తీసుకున్నారు. విశాల్ పారిపోవడానికన్నా ముందే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో మేల్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. విశాల్ నగదుతో పాటు విదేశాలకి పారిపోతుండగా ఎయిర్పోర్ట్ లో పట్టుకొని అతని మీద నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఒకళ్ళు ఇద్దరు కాదు, దాదాపుగా 200 మంది
విశాల్ ఫేక్ ట్రేడింగ్ కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా బయటపడింది. ఇక్కడ విశాల్, స్వప్ననిల్ దాస్లే కాకుండా ఈ స్కామ్ లో 32 మంది యువకులు పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. తర్వాత విశాల్ నివాసంలో సోదాలు